యూదా స్తుతి గోత్రపు సింహమైనటువంటి ఆ దేవాది దేవునికి మనం ఆరాధన చెల్లించాలి. నిత్యము మనల్ని కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నటువంటి దేవాది దేవునికి 10 తంతుల సితారతో ఆయనను మనం గణపరచాలి. ఈ మంచి సమయంలో ప్రభుని మనం స్తుతించబోతూ ఉన్నాం. అర్హత లేని, యోగ్యత లేని మనల్ని ప్రేమించిన, మన ఎడల తన కృపను చూపిస్తూ ఉన్న, మన ఎడల తన ప్రేమను చూపిస్తూ మనకు అన్ని విధాలుగా తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ దేవాది దేవునికి స్తుతి యాగములను మనం అర్పించాలి. భక్తుడు సెలవిస్తారు, ఎల్లప్పుడూ ప్రభుకి స్తుతి యాగము అర్పించుడి. ఎల్లప్పుడూ దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని ఈరోజు ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు కనుక మనం అందరం కూడా మీరున్నటువంటి స్థలాలలో ప్రభువుని మహిమపరుస్తూ దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ధైర్యాన్ని, దేవుని యొక్క బలాన్ని మీరున్నటువంటి స్థలాలలో స్తుతిస్తూ పొందబోతూ ఉన్నారు. అట్టి దేవాది దేవునిని మహిమపరచుదామా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించుకున్నావు ప్రభువా. యేసయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నావు ప్రభువా. అవునునైనా నీ రాజకుమార్తెలుగా, కుమారులుగా మమ్మల్ని చేసుకున్నావే, నీకు వందనాలు ప్రభువా అంటూ యేసయ్యను మహిమపరచుదామా. ప్రతి ఓటమి బ్రతుకులను విజయంగా మార్చేటువంటి దేవుడు, ప్రతి అపజయాన్ని జయకరంగా మార్చి ఇచ్చేటువంటి దేవుడు, ప్రతి భయము నుండి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవాది దేవుణ్ణి మనమందరం కూడా మహిమపరచబోతున్నాం. మీరున్నటువంటి స్థలాలలో మీ స్తుతులను హెచ్చిస్తారా? హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. ఎస్ లార్డ్, కృపయే, కృపయే నే ఉన్నానంటే కృపయే. చెప్తారా? కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. నిజముగా ప్రభువా, అందరూ కూడా కలిసి పాడుదామా. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, చెప్దామా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. చెప్దామా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే.
కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ కూడా చెప్దామా? కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అంత నీ కృపే ప్రభువా. ఎస్ లార్డ్ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. మరలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా ఎస్ లార్డ్ మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. అందరూ కూడా నీ కృపకు ఎస్ లార్డ్ యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను యేసయ్యా హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. చెప్దామా? కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. ఎస్ లార్డ్ నిశ్చయముగా నీ కృప మాత్రమే ప్రభువా. నీ కృప లేదు అంటే నేను బ్రతికి ఉండలేనయ్యా. నీ కృప లేదు అంటే అయ్యా విశ్వాసపు జీవితంలో పరిగెత్తి ఉండలేను ప్రభువా. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. అందరూ కూడా కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. వల ఇచ్చి ఆయన యొక్క కృపను మన ఎడల చూపించి అర్హత లేనటువంటి మనల్ని దేవుడు ఇలాగున తన బిడ్డలుగా మార్చుకున్నారే. ప్రతి శత్రువు చేతిలో నుండి విడిపించి ఉన్నారే. ప్రతి పోరాటంలో నుండి విడుదలనిచ్చి జయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి కృపను ఎస్ లార్డ్ కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే.
కేవలం నీ కృప మాత్రమే యేసయ్యా. ఈరోజు మనం ఇలాగ ఆరాధిస్తూ ఉన్నామంటే ఆయన యొక్క ఉచితమైన కృపతో మనల్ని పాపము నుండి, శాపము నుండి, ప్రతి విధమైన అపవిత్రత నుండి దేవుడు మనల్ని విమోచించి ఉన్నారే. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ కృపకై వందనాలు యేసయ్యా అంటూ మీరున్నటువంటి స్థలాలలో దేవునిని మహిమపరుస్తారా? ప్రభువా నీ కృపను పొందుకోవడానికి మేమే పాటి వారమయ్యా. నీ కృపకునైనా అయ్యా మేము పొందుకోవడానికి ఏ పాటి వారము ప్రభువా? అయ్యా అయోగ్యులమునైనా అట్టి వారముగా ఉన్న మాపై నీ కృపలను చూపించారే. ప్రతి అపవాది కట్లల నుండి విడుదల చేయటానికి, ప్రతి బానిసత్వపు బ్రతుకులను మార్చడానికి, ప్రతి విధమైనటువంటి బలహీనతలో నుండి విడుదలనివ్వడానికి నీ కృప చేత మమ్మల్ని విమోచించుకున్నారు ప్రభువా. యేసయ్యా ప్రభువా నీకు వందనాలు అంటూ థ్యాంక్ యూ జీసస్. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అన్నిటిలో నుండి విడిపించి ఉన్నారే. అయినాను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను యేసయ్యా నీవు కరుణించావు యేసయ్యా. నీకే వందనాలు ప్రభువా. ప్రేమించావు, నన్ను విడిపించావు. అన్నిటిలో నుండి విడుదలనిచ్చినటువంటి దేవాది దేవునికి ఈ రాత్రి వేళ సమయంలో ఈ లైవ్ చూస్తున్నటువంటి మీరందరూ కూడా చప్పట్లతో ఆయన యొక్క నామాన్ని గణపరుస్తారా? ఎస్, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఒకవేళ బందీలుగా మీరు ఒకవేళ ఈ లైవ్ చూస్తూ దేవునిని గణపరుస్తూ ఉండవచ్చు. ప్రతి బంధ కట్లల నుండి, ప్రతి విధమైనటువంటి శత్రు కోటల నుండి నా దేవుడు విడిపిస్తూ ఉన్నారు. అదేవాది దేవునిని మహిమపరుస్తూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. మీరు ఇస్తున్నటువంటి విడుదలకై వందనాలు ప్రభువా. నీ యొక్కనైనా ప్రభువా స్తోత్రాలునైనా, ప్రేమకై వందనాలు ప్రభువా. అయ్యా ఈ లైవ్ చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలునైనా ఎలాంటి పరిస్థితులలో నుండి నిన్ను ఆరాధిస్తున్నారో, దుఃఖములో ఉన్నారో, వేదనలో ఉన్నారో, అయ్యా తీర్చలేనటువంటి నా ప్రభు సమస్యలతో వారు ఉంటూ ఉండవచ్చు ప్రభువా. ఈ ఆరాధనలోనైనా మీరు గొప్ప విడుదలనిచ్చినందుకు వందనాలు. వారు ఉన్నటువంటి శ్రమలలో నుండి ఊరటనిచ్చినందుకు వందనాలు. వారి సమస్యలకునైనా పరిష్కారమును మీరు ప్రకటించినందుకు వందనాలు ప్రభువా. ఒక విడుదలనునైనా ప్రభువా, ఆ యొక్క స్వాతంత్రమును మీరు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభువా. స్తుతించినటువంటి వారు ఎన్నడూ ఓడిపోలేదయ్యా. స్తుతించినటువంటి వారు చెరసాల పునాదులను సహితం కదిలించగలిగారయ్యా. ఎరికో గోడలను సహితం కూల్చగలిగారు ప్రభువా. పూర్తి ఇశ్రాయేలీయులకి జయాన్ని ఇవ్వడానికి కారణం స్తుతి ప్రభువా. స్తుతిలో పాల్గొన్నటువంటి నీ ప్రియ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.